అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. అమరవీరుల స్తూపం దగ్గర ఆయన నివాళులర్పిస్తున్నారు. గన్ పార్క్ దగ్గరకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అక్కడి నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి గాంధీ భవన్ వరకు ర్యాలీగా వెళ్తారు. గాంధీ భవన్లో తనకు కేటాయించిన ప్రెసిడెంట్ ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 2:45 రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటారు మహేష్ కుమార్ గౌడ్. ఇక తర్వాత ఇందిరా భవన్ ముందు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు. అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. అమరవీరుల స్తూపం దగ్గర ఆయన నివాళులర్పిస్తున్నారు. గన్ పార్క్ దగ్గరకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అక్కడి నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి గాంధీ భవన్ వరకు ర్యాలీగా వెళ్తారు. గాంధీ భవన్లో తనకు కేటాయించిన ప్రెసిడెంట్ ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 2:45 రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటారు మహేష్ కుమార్ గౌడ్. తర్వాత ఇందిరా భవన్ ముందు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు.
तो मीडिया जान दो जी, मीडिया गाड़ी जान दो, मीडिया गाड़ी जान दो यार। శ్రీనివాస్ అనౌన్స్ చేస్తారేమో శ్రీనివాస్ నూతన పిసిసి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహేష్ కుమార్ గౌడ్ గారిని మేళ తాళాలతో బాగా భజంత్రులతో బ్రహ్మాండమైన ఊరేగింపుతో రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో నాయకులతో స్వాగతం సుస్వాగతం ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తూ ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారిని గాంధీ భవన్ వరకు తీసుకెళ్లడానికి వచ్చిన మా ఎత్తు కళాకారులకు బతుకమ్మ నుంచి బతుకమ్మ ఆడుతున్న మా మహిళలకు బుస్సాలు ఆదిలాబాద్ నుండి వచ్చిన బుస్సాలు కళాకారులకు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. బలహీన వర్గాల నాయకుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈరోజు మేళ తాళాలతో బాజా భజంత్రులతో బ్రహ్మాండమైన ఊరేగింపుతో మన స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు దానం నాగేంద్ర గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధినేత మహారాజులందరూ కూడా వారిని తీసుకొని గాంధీ నగర్కు తీసుకెళ్తా ఉన్నారు. నూతన పిసిసి అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్న బడుగు బలహీన వర్గాల నాయకులు మనందరి నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈరోజు నడి బొడ్డున ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలు వేసి మహేష్ కుమార్ గౌడ్ గారిని తీసుకెళ్తా ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం పలకడానికి తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు మహిళా కార్యకర్తలకు ఎమ్మెల్సీ నాయకులకు యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే వస్తున్నారు మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల నాయకులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నారు. అందరూ క్రమశిక్షణతో వెళ్ళాలి. దయచేసి తోపులాట వద్దు, దయచేసి క్రమశిక్షణతో వెళ్ళాలి. అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించి గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహేష్ కుమార్ గౌడ్ కోసం తరలి వచ్చారు. అక్కడి నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి గాంధీ భవన్ వరకు ర్యాలీగా వెళ్తారు. గాంధీ భవన్లో తనకు కేటాయించిన ప్రెసిడెంట్ ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేస్తారు మహేష్ కుమార్ గౌడ్. మధ్యాహ్నం 2:45 రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటారు. తర్వాత ఇందిరాభవన్ ముందు జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు. అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించి గన్ పార్క్ దగ్గరకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అక్కడి నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి గాంధీ భవన్ వరకు ర్యాలీగా వెళ్తారు. గాంధీ భవన్లో తనకు కేటాయించిన ప్రెసిడెంట్ ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 2:45 రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటారు మహేష్ కుమార్ గౌడ్. తర్వాత ఇందిరాభవన్ ముందు జరిగే బహిరంగ సభలో
సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొంటారు.